కానీ నేను అడుగుతాను, ఒక మాట చెప్పు. కలువ పువ్వు నలుపు, కస్తూరి నలుపు, కందిరీగా ఎరుపు, కాకినోరెరుపు. కందిరీగా ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది. కాకినోరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది, దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు. కాకినోరు ఎరుపే, కందిరీగా ఎరుపే. నల్ల కలువ, నల్లటి కలువ నలుపే, కస్తూరి నలుపే. కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా? ఎర్రగా ఉంది, మీ పిల్లని పొంగిపోతున్నావు. నారాయణ తత్వం చల్లతనం అంతా నలుపులో ఉందమ్మా, నీకేం తెలుసు నలుపుకున్న నాణ్యం అని. కందిరీగా ఎరుపు, కాకినోరెరుపు, ఈ రెండు రంగులే, ఈ రెండు రంగులందే రంగు మెరుగో. ఈ రెండు రంగుల్లో అసలు ఏ రంగు గొప్పది? నలుపా ఎరుపా? మా పిల్లెరుపు, మా పిల్లెరుపు అని గొప్ప అయిపోతాయంటే, మా పెళ్లి కొడుకు నల్లగా ఉన్న వాడే అసలు నిజమైన నాణ్యమైన వాడు అంది అమ్మవారు. అంటే సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు. సొడ్డు వేసేయడం అని చిన్న, ఎంత గొప్ప మాట అండి అది, తెలుగు నుడికారం. పిల్లల్ని ఎవరు గబగబా తింటారో అంటే ముందు సొట్టేసేయాలి, అంటే గబగబా తినేసి నోటి నిండా కుక్కేస్తానే, అమ్మా నేను సొట్టేసేసానంటాడు. సొట్టేసానంటే గెలిచేశానని బుట్టి కంచం మీద చెయ్యడతాడు. అలా సొడ్డు వేయుట కాదు నిజమునే పల్కు. ఏదో చెప్పేశానని చెప్పడం కాదు, ఇక్కడి నుంచి నిజం చెప్పు. అలా నల్లగా ఉండడంలో చల్లతనం ఉందా? ఇలా ఎర్రగా ఉండడంలో మిడిసిపాటు ఉందా? ఏది గొప్ప? ఎరుపు కాదు, నలుపే గొప్ప. మా అబ్బాయే గొప్ప, మా తమ్ముడే గొప్ప. ఎంత గొప్పగా వాదించిందో చూడండి నారాయణి. వరుని చూచిన కంట వధువును చూడు, మాయమర్మము వీడి మరిపదులాడు. కలికి కాల్సేతులు కన్నులు మోము, తామర విరిసిన తావులు కావో. తామరలో పుట్టి తామర పెరుగు, కొమ్మమేనికి దూలగొండిరా చెదవో. కందనీటి చికిత్స గరవించెదవో. ఇంతింత కన్నుల ఎగదిగ చూచి, సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని, అనలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులుకంగతలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ అని అడిగింది ఆవిడ. ఏమిటో తామర పువ్వు అంటున్నావు, మా అమ్మాయి తామర పువ్వులో పుట్టింది అంటున్నావు. ఒక్కసారి రేకులు విప్పి చూడు, ఎంత ఎర్ర తామరైనా, ఎంత తెల్ల తామరైనా, ఎంత నల్ల తామరైనా, ఆ పెటల్స్ అంటే రేకులన్నీ ఉండే దగ్గర కొంచెం నీలివర్ణం ఉంటుంది. అందుకని ఎంత తెల్లటి వాడికి కాస్త కాళ్ళు చేతులు నల్లగా ఉండకుండా ఉంటాయా? అసలు నీకో విషయం చెప్పనా? కన్ను ఎరుపెక్కకుండా నల్లగా ఉండడంలో కారుణ్యం ఉంది. కారుణ్యం అంతా మా స్వామి దగ్గరుంది కాబట్టే మీ అమ్మాయి అంతమందిని ఇలా చూసి లోపల బోల్డ్ అని ఆలోచించి వరమాల తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి గుండెల్లో స్థానం కోరి ఆయన గుండెల మీద పడుకుని సంతోషపడిపోయింది. రంగనాయకి ఎంత రసికురాలమ్మ. ఆ లక్ష్మీదేవి రసికత నీకేం తెలిసే పిల్ల, అంత గొప్పది మా మరదలు అంది. చూడండి ఎంత అందంగా కలుపుకుందో చూడండి మరదల్ని కూడాను. అంతేగాని దెబ్బలాట అన్నట్టు అనలేదు, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అది పార్వతీదేవి అంటే. అందుకని ఇప్పుడు మరి ఇలాంటి పిల్ల మీ పిల్లని తెలిసింది కదా, మరి ఇంత రసికురాలు కదా, అలాంటి పిల్లాడు కాకపోతే అంత ఇలా మొహం మీద చేతులేసేసుకుని వెళ్ళి మా అబ్బాయి మెళ్ళ మా తమ్ముడి మెళ్ళ ఎందుకు మాలేసిందో. అలాంటప్పుడు కొమ్మమే నీకి దూలగొండి రాచెదవో, కందనీటి చికిత్స గరవించెదవో. ఇంతింత కన్నుల ఎగదిగ చూచి, సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని, అసలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులుకంగతలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ. శపరలోచన అంటే తుమ్మిదల వంటి కన్నులున్నది. తుమ్మిద ఎలా తిరుగుతుందో అలా నారాయణుణ్ణి తనివి తీరకుండా పైనుంచి కిందకి చూసే అలవాటు ఉన్నది. అంతటి సౌశీల్యం మీ అమ్మాయి ఎందుంది. వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు ఈ హాస్యాలు అంది. ఆ నవ్వులీ నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు. వాళ్ళు పకపకా నవ్వారు, వీళ్ళు పకపకా నవ్వారు. ఈ నవ్వుల్లో ఆ నవ్వుల్లో కలిపి మల్లెలు విరిశాయిట పెళ్లి పందిట్లో. సకల వైభవములా జరిగెను పెండ్లి, అంపకమ్ముల వేళ అరుదించినంత. పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ, తాంబూల మొడి దాల్చి తరలాక్షి లక్ష్మి. తలపలోపల కృంకు తండ్రిని చేరి. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఆ ఒడి తీసి ఆ ఒడిగంటని పెడతారు కదా, అందులో టెంకాయ పసుపు పళ్ళు కుంకం అన్ని పెట్టారు. ఆ ఒడిగంట ఇలా పెట్టుకుంది. నారాయణుడితో కలిసి బయలుదేరడానికి సిద్ధపడి వెనక్కి తిరిగి చూసిందిట. ఇంతటి మహానుభావుడు, ఇంత గాంభీర్యానికి పేరుగన్నవాడు
ఇన్ని విషయాలు తెలుసున్నవాడు, ఇంతటి సముద్రుడు కూడా బేలైపోయి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుండగా కూతుర్ని చూస్తున్నట్ట. దగ్గరికి వచ్చి నాయనాయని పిలిచినవ దుఃఖ బాష్ప కణములు జల జల కన్నులు రాల గుండెపై తలవాల్చి కుములు చుండంగా కడవెడు బడబాగ్ని కడుపులో ననచి శిరమును మూర్ఖుని చెక్కిళ్ళు నిమిరి. ఆయన కడుపులో బడబాగ్నిట. ఎంత గొప్ప మాట అండి. సముద్రంలో అగ్నిహోత్రం ఉంటుంది. ఎంత వేదాంతం తెలిసినవాడైనా, ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన వాడైనా, ఇన్ని పుస్తకాలు చదివిన వాడైనా, ఇన్ని పూజలు చేసిన వాడైనా తన కూతుర్ని కన్యాదానం చేసి నిజంగా వెళ్ళిపోతుంటే ఎంత దుఃఖం వచ్చేస్తుందో. 10 మందిలో ఏడిస్తే బాగుండదని లోపలికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటాడు. అందుకని కడుపులో బడబాగ్ని కన్నుల తన్నా కళ్ళల్లోకి వచ్చి కళ్ళమ్మట నీళ్లొస్తూ ఆ తల్లి బుగ్గలు పట్టుకుని శిరస్సు ఉంచి శిరస్సు మీద ముద్దు పెట్టుకుని ఆ బుగ్గలు నిమిరి కూతురుతో సముద్రుడు అన్నట్ట, పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెట్క అత్తింటికి వెళ్ళి రావమ్మ, ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు. ఆడపిల్లకి తండ్రి అవడం కన్నా ఒక మానై పుడితే మంచిదమ్మా. ఇంత తండ్రిని నాన్నగారండి 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 అని ఇంట్లో తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేమమ్మా అన్నట్టు సముద్రుడంతటి వాడు అని వీనుల నీ పాట వినిపించుచుండా. ఆడపిల్లలు ఇళ్లలో ఎప్పుడు ఏదో పాట పాడుతుంటారు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే అలా ఎప్పుడు ఏదో పాట పాడుతుండేది, ఆ టీవీ పెడుతుండేది. ఎందుకమ్మా టీవీ అంటే కట్టేసి నాన్నగారండి మంచి పాట అండి ఏదో పాట పాడుతుండేది. ఆడపిల్ల దెబ్బలాడలేకపోయేవాళ్ళం. ఏదో ఓ పిచ్చి పాట ఒకటి పట్టుకుని ఇలా 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 డాన్స్ చేస్తుంటే ఏమిటది ఆడపిల్ల పెద్దదాని అవుతున్నాం అలా డాన్స్లు అవి చేయకూడదు అని నాన్నగారంటే మళ్ళీ గమ్ముగా ఏం తెలియనట్టు ఊరుకుని ఆ ఆడపిల్ల యొక్క సౌశీల్యం జ్ఞాపకానికి వచ్చి వీనుల నీ పాట వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునేయమ్మా గడియలో నిన్ను వచ్చి కనకుంతునమ్మ అని సాగరుడు పుత్రినను అనునయింపంగా. ప్రతి తండ్రి ఈ మాట అంటాడు. ఆఖరి నోటి గుర్తు తెచ్చుకుంటాడు. పర్వాలేదులే హైదరాబాదేగా, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినా ఎక్కువచ్చేస్తాను, తెల్లారేటప్పటికీ నీ దగ్గర ఉంటానంటాడు. ఎందుకని కూతురు బాగా ప్రేమ పెంచుకున్నవాడు యోగ్యుడైన భర్తతో పాటు ఒకటి కోరుతుంటాడు. ఏమిటో తెలుసా అండి? ఇంత పిచ్చి పెంచుకున్న వాళ్ళు ఏ ఫారెనో వెళ్ళిపోతారో ఏమిటో అంటుంటాడు. ఎందుకని తను వెళ్ళలేడని బెంగ. ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో చూడండి. తండ్రికి పైకి చెప్పుకోడంతే తేడా. ఎంత బాగా ఆవిష్కరించారో. బుద్ధులు గరపిరి పుణ్యకామినులు, అక్కడ ఉన్నటువంటి పుణ్యకామినులైన వాళ్ళు అత్తవారింటికి ఎడుతున్న ఆడపిల్లకి మంచి మాటలు చెప్పారు. ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు, ఆముదాలన్నీయు వాణి ముచ్చములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే, తల్లి నీ వెరుగని ధర్మంబు గలవే నెలత నీ వెరుగని నీతులున్నవియే, పదుగురు నడచిన బాట ఏ బాట మందికి నచ్చిన మాట ఏ మాట, మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు, పోయిరాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ, కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దు గడుచునే మాకు అని. అమ్మా వెళ్ళిరా, 10 మంది నడిచిన బాటే బాట, ఎదురు తిరిగి మాట్లాడకు. అమ్మా నీకు తెలియని విషయాలున్నాయా? అయినా కూడా చెప్పకుండా ఉండలేక మంచి మాటలు చెప్పి ఆడవాళ్ళు వెళ్ళగానే ముందు మీ మరిదిని ఇంట్లోంచి పంపించేయడం మొదలుపెట్టు అని పిచ్చ మాటలు కాకుండా చక్కటి మాటలు చెప్పి ఆ తల్లికి అత్తవారింటికి పంపిస్తుంటే, కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను, అమ్మ నిన్ను మేము కనలేదు పెంచలేదు, కానీ పుట్టినంత